హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. సొరకాయతో ఎప్పుడైనా మీరు స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తూనే ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్గా నేను ఇక్కడ చేయబోతున్నాను. చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ముందుగా అయితే సొరకాయని తీసుకోవాలి. ఈ సొరకాయల హాఫ్ పార్ట్ కట్ చేసేసి నేనైతే ఇక్కడ తురుము తీసేసాను. ఈ తురుము కూడా మనం లావు షేప్లో ఉంటుంది కదండి, అలా తీసుకోకుండా సన్నగా తురుము అనేది తీసుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది అండ్ టైం కూడా ఎక్కువ పట్టదనమాట. అలా అయితే మరి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఘీ యాడ్ చేసేసి ఈ ఘీలోకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, దీంతో పాటు కిస్మిస్, నల్ల కిస్మిస్ ఉంటుంది కదా, దీన్ని తీసుకున్నాను. కొంచెం దీన్ని కాస్త మనం పైన ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత మనకి ఇక్కడ మిగిలిపోయి ఉన్న ఈ ఘీ ఉంది కదా, ఇదే నెయ్యిలో మనం ఈ సొరకాయ తురుముని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ తురుము కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇదే నెయ్యిలో. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ నిండా నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మిల్క్ మాత్రం విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, అదే తీసుకోవాలి. ఎందుకంటారా, విరిగిపోయిన పాలు అనుకోండి, పైన మనకి ఏంటంటే కవ్వ ఇందులో కలపాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి కవ్వ అనేది ఇందులోనే వచ్చేస్తుంది. విరిగిన పాలు ఎలా తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, కొంచెం మనం వేడి చేయడానికి కొంచెం లేట్ అయింది అనుకోండి, పాలు విరిగిపోతాయి. కాబట్టి అలాంటి పాలని ఇలా స్వీట్ రెసిపీకి మనం యూజ్ చేసామనుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో షుగర్ తీసుకోవాలి. షుగర్ వచ్చేసి తగినంత తీసుకోవాలి. అంటే మీకు స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1.5 కప్ ఇక్కడ తీసుకున్నాను. సొరకాయ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే చాలా వరకు పాలు యాడ్ చేసేసి షుగర్ యాడ్ చేసేసి జస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయింది కదా అని మనం అనుకుంటాం. కానీ దానికంటే విరిగిపోయిన పాలు తీసుకుంటేనే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో మీ ఇంట్లో ఈసారి కనుక విరిగిపోయిన పాలు ఉంటే ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని మీరు ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇందులో వాటర్ ఉందనగానే హాఫ్ కప్పు నేను ఇందులో సూజీ రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ. ఈ సొరకాయ హల్వా చేసేటప్పుడు సూజీ రవ్వ యాడ్ చేసి మనం చేస్తే టేస్ట్ చాలా బాగొస్తుందండి. మనం లో ఫ్లేమ్ మీద పెట్టి కంప్లీట్గా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామనుకోండి, దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకి జెల్లీ టైప్లో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఆ విధంగా వస్తే. చూడండి, మనం ఇందులో సూజీ రవ్వ యాడ్ చేసాం కదా, సో మాయిశ్చర్ అనేది కంప్లీట్గా లేకుండా అది తీసేస్తుంది. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట. సడన్గా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనం సడన్గా బయటికి వెళ్ళి తీసుకొని రాలేము కాబట్టి ఈ స్వీట్ని ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. జస్ట్ మనకు ఒక 5 to 10 minutes కూడా పట్టదండి. సో చాలా తక్కువ టైంలో ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది కదా. సో దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్ని తీసుకున్నాను. ఇందులో నెయ్యిని యాడ్ చేసి కొంచెం ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ ఉంది కదా, ఈ బౌల్లోకి ముందుగా తీసేసుకుందాం. ముందుగా ఈ బౌల్లోకి తీసేసుకుంటే మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా, ఒక్కసారి తింటే వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటుంది ఈ సొరకాయతో చేసిన స్వీట్ రెసిపీ. క్షణాల్లో మనం చేసేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనం ఒకసారి ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం వేరే దాంట్లోకి తీసేస్తున్నాను. ఆ బౌల్లో ఏంటంటే నేను ఒక చిన్న బనానా లీఫ్ పెట్టాను. ఈ బనానా లీఫ్లో మనం ఈ స్వీట్ని తీస్తే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక బౌల్లో బనానా లీఫ్ పెట్టేసిన తర్వాత ఈ బౌల్లో తీసినటువంటి స్వీట్ రెసిపీని ఇందులోకి వేసేసుకోవటం, అంతే అండి. చూసారు కదా, చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ రెసిపీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈసారి విరిగిపోయిన పాలతో ఈ సొరకాయ స్వీట్ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.